అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఒక సూపర్ గుడ్ న్యూస్. స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఒక పెద్ద జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. అవునండి, ఇది మామూలు నోటిఫికేషన్ కాదు, ఒక బంపర్ నోటిఫికేషన్ అన్నమాట. అంటే ఒకేసారి చాలా రకాల పోస్టులను పెద్ద సంఖ్యలో భర్తీ చేయబోతున్నారు. సో జాబ్ సీకర్స్కి ఇది నిజంగా ఒక పెద్ద అవకాశం. ఈ నోటిఫికేషన్ స్పెషాలిటీ ఏంటంటే, ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 11 రకాల పోస్టులను ఈ ఒక్క నోటిఫికేషన్తోనే ఫిల్ చేస్తున్నారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవో. మరి ఈ 11 రకాల పోస్టులేంటి? వాటికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఈ రిక్రూట్మెంట్ స్కోప్ చాలా పెద్దది కాబట్టి ఆ వివరాల్లోకి మనమిప్పుడు వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్లో ఉన్న ఒక మంచి విషయమేంటంటే, ఇది కేవలం హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకే కాదు, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ల దగ్గర్నుంచి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఇలా రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇందులో అవకాశాలున్నాయి. సరే, ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పోస్టులను ఎగ్జాంపుల్గా తీసుకుని వాటికి కావాల్సిన చదువు, జీతాల వివరాలు ఏంటో క్లియర్గా చూద్దాం. ముందుగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు. వీటికి 3 ఖాళీలున్నాయి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కంప్యూటర్స్లో డిగ్రీ ఉండాలి, లేదా ఏ డిగ్రీ అయినా పర్లేదు కాని దాంతోపాటు పీజీడీసీఏ కోర్స్ చేసి ఉండాలి. ఇక జీతం నెలకు 18,450 రూపాయలు. తరువాత ఫార్మసిస్ట్ పోస్టులు. వీటికి కూడా 3 ఖాళీలున్నాయే. డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బీ ఫార్మసీ చదివిన వాళ్లు దీనికి అర్హులు. ఇక్కడ జీతం గమనించండి, ఇందాకటి పోస్టు కన్నా చాలా ఎక్కువ, నెలకు 23,393 రూపాయలిస్తున్నారు. ఇక ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు. ఈ జాబ్స్కి క్వాలిఫై అవ్వడానికి చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఇంటర్తో పాటు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా, బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ, వీటిలో ఏది ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే జీతం డీటెయిల్స్ కోసం మాత్రం ఒరిజినల్ నోటిఫికేషన్ చూడాల్సుంటుంది. మరి డిగ్రీలు, స్పెషల్ డిప్లొమాలు లేనివాళ్ల సంగతేంటి? వాళ్లక్కూడా ఈ నోటిఫికేషన్లో మంచి అవకాశాలు ఉన్నాయి. కేవలం 10వ తరగతి అర్హతతో ఏమేం ఉద్యోగాలున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ నోటిఫికేషన్లో లాస్ట్ గ్రేడ్ సర్వీస్ లేదా సింపుల్గా చెప్పాలంటే ఎల్జీఎస్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి కావాల్సిన మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జస్ట్ 10th క్లాస్ పాస్ అవ్వడం. అంటే చాలామందికిది ఒక మంచి అవకాశమని చెప్పచ్చు. ఎన్ని వివరాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అందరి మైండ్లో ఉండే ప్రశ్న ఒకటే, ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం ఎలా? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా 3 స్టెప్పుల్లో ఉంది. ఫస్ట్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలున్న వీడియోను చూడాలి. సెకండ్, ఆ వీడియో డిస్క్రిప్షన్ నుంచే అఫీషియల్ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక థర్డ్ స్టెప్, అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా అక్కడే ఉంటుంది, దాని ద్వారా అప్లై చేయడమే. ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అప్లై చేసే తొందరలో పూర్తి వివరాలు తెలుసుకోకపోతే మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే అప్లై చేసే ముందు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా అవసరం. సో ఈ వివరాలన్నీ తెలుసుకున్నాక అభ్యర్థులు ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఇది: ఈ జాబ్ ఆపర్చునిటీ వాళ్ల క్వాలిఫికేషన్స్కి, కెరియర్ ప్లాన్స్కి సెట్ అవుతుందా? అన్ని వివరాలు చెక్ చేసుకుని సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. అర్హులైన అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్.